అయినటువంటి ఇంత కార్యక్రమానికి మన దేశంలో విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా అనేక సాహితీ కార్యక్రమాలు నడుస్తూ ఉంటవి. కానీ ఒక అవధానం చేయడం ద్వారా వందలాది మంది కవులు ఇక్కడికి వచ్చే అవకాశం లభించింది. ఏదైనా ఇంకొక రకమైన సెమినార్ అయితే ఒక్కొక్క సంబంధించిన వారే వస్తారు. కానీ అనేక భావజాలాలున్న వ్యక్తులకి ఒకే ఒక్క వ్యక్తి అందరినీ సమకూర్చి సమాధానం చెప్పడం అంటే శతావధానం గొప్పతనం అదే. అవధానం యొక్క గొప్పతనం అదే. అందరినీ సమతూకంగా చూడగలిగారు. అందులోనూ విశ్వవిద్యాలయాలలో శతావధానం చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. అది కాకతీయ విశ్వవిద్యాలయానికి దక్కింది. అది పూర్వజన్మ సుకృతం శ్రీరాము గారికి అయితే ఈ చారిత్రక భూమికకి కాకతీయ విశ్వవిద్యాలయానికి అది ప్రధాన భూమిక. అందుకే ఎన్ని ప్రాంతాలు ఎంచుకొని చివరికి ఈ విద్యారణ్యానికే వారు రావడం జరిగింది. అది గొప్పతనం. ఇప్పుడు మన కాకతీయ విశ్వవిద్యాలయ కులపతి శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంత్రం ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నాం శ్రీ కంది శంకరయ్య గారు, సమన్వయకర్త డాక్టర్ మామిడి లింగయ్య గారు. ఈరోజు మనకు గౌరవ అతిథిగా వేయించేసిన డాక్టర్ రియాజ్ గారు, చైర్మన్ గ్రంథాలయ సంస్థ, ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఇక్కడ ఉన్న వారందరికీ సుపరిచితుడు. ఇంతకుముందే మనం విన్నాము అతనికి ఉన్న అభిలాష, అతని ఉద్దేశము మన తెలుగు భాషకి, మన గ్రంథాలయాలకి ఏమి చేయాలో అని. నాకు రియాజ్ గారితో పరిచయం. అతను ఏదైనా అన్నాడంటే అవుతుంది. ఈ కాకతీయ యూనివర్సిటీకి అవన్నీ కావాలి అని ఆశిస్తున్నాను. డాక్టర్ చిరరాజ్ గౌడ్, the Executive Council member of Kakatiya University and Chairman of the Board of Studies in Telugu and also Placement Officer, Kari Sadashivam, Venkat Ramana Sharma, Krishnamurti Garu, మరియు మిగతా పెద్దలు, నేను ఎవరైనా పేరు పెట్టి అనకపోతే వాళ్ళందరికీ, అదేవిధంగా సభ ముందున్న పెద్దలందరికీ, పోయిన 3 రోజుల నుంచి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా గౌరవ నమస్కృతులు. అదేవిధంగా మా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ. మరియు మనందరినీ 3 రోజులు కూర్చోబెట్టి మనొక అవలోకానికి అందజేసిన గౌరవనీయులు చేకూరు శ్రీరామ్ గారికి. ఎందుకంటే చేకూరు శ్రీరామ్ గారు మరియు చిరరాజు గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, యూనివర్సిటీలో చాలా సెమినార్లు అవుతున్నాయి, ఇదే రోజు చాలా అవుతూ ఉన్నాయి. అయినా కానీ ఈ సెనెట్ హాల్ అయితేనే మంచిగా ఉంటుందని 3 రోజులు 100 మంది ఇక్కడ ఉండి చేసుకోవాలని ఇదే హాల్ అలాట్ చేసి మిగతా సబ్జెక్ట్స్కి వేరే హాల్లో చేసుకుంటున్నారు ఇదే టైంలో. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇచ్చిన ప్రామినెన్స్కి, ఒక కన్వెన్షనల్ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీకి ఇటువంటి అవసరం. ఒక వైస్ ఛాన్సలర్గా ఇటువంటి యాక్టివిటీ యూనివర్సిటీల్లో ఉండాలనే ప్రథమ ఉద్దేశంతో మీ అందరి సహకారంతో ఈ 3 రోజులు ఈ యాక్టివిటీ జరిగింది. పర్టికులర్గా ఈ శతావధానంలో విశేష ప్రతిభను ప్రదర్శించి
విజయం సాధించిన అవధాన ప్రియ శ్రీ చేకూరి శ్రీరామ్ గారికి నా ప్రత్యేక అభినందనలు. శతవధానం ఒక ప్రదర్శన కళగా కనిపించిన అసలు అది విద్యా సాధన, నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యం, భాషా పటిమ ఇవన్నీ కలిసినప్పుడే ఈ సాధన సాధ్యమవుతుంది. శ్రీరామ్ గారు 10 ఏళ్ల క్రితం అవధాన రంగంలో అడుగుపెట్టి శతవధానానికి అవసరమైన సాధన నిరంతరం కొనసాగించి ఈరోజు విజయాన్ని అందుకోవడం మన అందరికీ ఒక స్పష్టమైన సందేశం. సాధనలో ప్రతిభ వికసిస్తుంది, క్రమశిక్షణతో విజయం వస్తుంది. ఈ సందర్భంగా మన గర్వకారమైన మరో అంశాన్ని గుర్తు చేయాలి. అవధాన శతవధాన ప్రక్రియ ఓరుగల్లులో కాకతీయ కాలంలో, ప్రత్యేకంగా 2వ ప్రతాపరుద్రుని కాలంలో వికసించి నేడు విశ్వవ్యాప్తంగా విస్తరించి వెలుగొందుతుంది. ఇది గతానికి సంబంధించిన విజయం మాత్రమే. కానీ మన నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి ప్రత్యేక స్థానం ఉంచి మన విద్యార్థులందరికీ ఒక సృజనాత్మక విద్యా పరంపరను, భారతీయ మేధో పద్ధతులను నేర్పాలని మన ఎన్ఈపి కానీ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఇస్తుంది. ఆ సందర్భంలో ఈ అవధాన ఈ యూనివర్సిటీలో అవడం యూనివర్సిటీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది సాంప్రదాయం కాదు, అదొక జ్ఞాన ఉత్పత్తి విధానం. అవధానం అంటే ప్రక్రియలకు మనకు చూపేది ఇది జ్ఞానం. జ్ఞానం అనేది ఎలా నిర్మించబడుతుంది, ఎలా శాస్త్రీయంగా సాధన చేయబడుతుంది, ఎలా క్రమబద్ధంగా ప్రదర్శించబడుతుంది అనే విషయం. శతవధానం అనేది నిజానికి బహువిద్యల సమాహారం. ఏకకాలంలో అనేక అంశాలపై మనసు పెట్టి ఏకాగ్రతతో స్పందించగలగడం ఇది అరుదైన మానసిక భాషా సాధన. ఈ ప్రపంచం స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ శతవధానం ఒక బలమైన ఉదాహరణ. ఎక్కడైతే ఏకాగ్రత, స్మృతి, భాషా పటిమ, తర్కం, తక్షణ, సృజనాత్మకత, క్రమశిక్షణ ఇవన్నీ ఒక వేదికపై సమ్మిళితంగా కనిపిస్తాయి. ఇదంతా మనం చేసినాం. ఇది నేను రాసుకొని చదువుతున్నాను. ఎందుకంటే ఉన్నది చెప్పాలి. నేను బేసికల్గా ఒక న్యూరోబయాలజీ ఎక్స్పర్ట్ని. 40 years న్యూరో సైన్స్ చదువుకున్నాను. చిన్నప్పుడు మీలాంటి తెలుగు టీచర్ దగ్గర కూడా చదువుకున్నా కానీ తెలుగు అవ్వలేదు. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ దగ్గర ఉన్న స్కూల్లో తెలుగు టీచర్లు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు. కాకపోతే ఆ తెలుగులో ఉన్న మాతృభాష తెలుగు అయినా కానీ అది చాలా క్లిష్టంగా అనిపించేది, పర్టికులర్గా గ్రామర్ అవన్నీ. అందుకని ఇంతమంది మీ అంతా తెలుగులో ఎక్స్పర్ట్స్, మీ జీవితంలో చాలా మేధస్సు స్థాయికి చేరుకున్నారు కనుక అందుకే కేర్ఫుల్గా రాసుకొని వచ్చి చెప్తా ఉన్నాను. అది కాకపోతే మనందరికీ ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ నేను. ఇప్పుడు మనమున్న కాలం మొత్తం సూపర్ కంప్యూటర్సు, రీసెంట్గా ఏఐ అని వచ్చింది. డీప్సిక్ టెక్నాలజీ, ఏఐ, ఇంకా ముందు ఏఐ ఏజెంటిక్. ఏఐ ఫ్యూచర్ ఏమొస్తుందో ఎవరికి తెలియదు. అందరు అనుకునేది ఈ ఏఐ మొత్తం మనం శాసిస్తుంది అని. మన లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా ఏఐ. చదువు చెప్పడం దగ్గర నుంచి, చదువు నేర్చడం దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న పని చేసే మెషిన్స్ దగ్గర నుంచి, ముందు మనం పోయే కార్లు కానీ ఏదైనా కానీ ఏఐ లేనిది మనం పని చేయం. ఏఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనిషి క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నాయేంటి? అక్షరాలు, నెంబర్, సంఖ్య, నెంబర్. మనం చేసిన మెషినే, చిప్ కానీ ఏది కానీ, మనం యూజ్ చేసే ఆ అక్షరము సంఖ్యతో అంత ప్రభావితం చేసినప్పుడు, మనందరం పుట్టినప్పుడు
అందరం ఒకే తీరుగా పుడతాం. అందరికీ బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ అందరి సైజు కూడా ఒకటేనండి. 1300 గ్రాముల నుంచి 1450 గ్రాముల మధ్యనే ఉంటుంది. అది ఒక మాంసపు ముద్ద. పుట్టినప్పుడు ఏమీ తెలియదు. పుట్టినప్పుడు పిల్లలు ఏడవడం,